అర్రే వాటే బ్యాటింగ్ జైస్వాల్ తమ్ముడు. నీ యవ్వ డే 3లోను దంచి కొట్టావంతే. నీ యవ్వ నువ్వు కొట్టిన దంచుడుకు ఆ ఆసీస్ ఫేయర్లో ఒక్కొక్కడు దడుచుకున్నారు. అరే అది ఆస్ట్రేలియా హోమ్ గ్రౌండ్లో 160 కొట్టడం అంటే మామూలునా? నీ యవ్వ నువ్వైతే తోపు తురుమే. అరే జైస్వాల్ అంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. నీ యవ్వ తగ్గేదేలే. జస్ట్ మిస్లో డబుల్ సెంచరీ మిస్ అయింది. లేకపోయింటే ఇంకా వాళ్ళని సావ కొట్టేవాడిని. అరే ఇప్పుడే ఏమైందిలే, ఇంకా 4 టెస్టులు ఉంది కదా. నీ యవ్వ 4 టెస్టులో చూపిస్తా నా ప్రతాపం ఏంటో. నీ యవ్వ ఈసారి త్రిబుల్ సెంచరీ కొట్టి నా మార్క్ ఏంటో చూపిస్తా. అరే వాటే బ్యాటింగ్ విరాట్ బ్రో. నీ యవ్వ కొట్టుడేంది దంచుడేంది. అందరూ పిట్టలు రాలినట్లు రాలిపోతుంటే నువ్వు మాత్రం వర్త వర్మ అనేలా బ్యాటింగ్ చేశావు. నీ యవ్వ నీ సెంచరీ తోటి ఇండియాకు 500 రన్స్ దాటిచ్చావు. నువ్వైతే తోపు తురుమే. అరే కింగ్ కోహ్లీనా మజాకా? లేకపోతే కింగ్ కోహ్లీ ఫామ్లో లేదు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇప్పుడు చూసా కదా ఎలా పిసికానో సెంచరీ. నీ యవ్వ ఉన్న టెస్ట్ మ్యాచ్లో ఇంకా 2-3 సెంచరీలు పిసికేస్తా. ఈ కింగ్ కోహ్లీ అంటే ఏంటో చూపిస్తా. లేకపోతే ప్రతి ఒక్కరూ ఫామ్లో లేదు అంటారా? నీ యవ్వ ఎలా ఉండేవాళ్ళం రా బాయ్ మనం. ఇప్పుడు ఎలా అయ్యామో చూడండి. అరే ఇండియాకి ప్రతి మ్యాచ్లను మనం చుక్కలు చూపించే వాళ్ళము, కానీ ఇప్పుడు మనకి చూపించారు చుక్కలు. అరే ఈ టెస్ట్ మ్యాచ్ అయితే దొబ్బిందని వదిలేయండి. నీ యవ్వ ఉన్న 4 టెస్ట్ మ్యాచ్ల్లో ప్రయత్నిద్దాం. 4కి 4 గెలిచేద్దాం. నీ యవ్వ మనమిచ్చే కంబ్యాక్ చూసి ఇండియా ఇక దడుచుకోవాలి. అరే ఏంది సైలెన్సర్ బ్రో. నీ యవ్వ ఇండియాని సైలెంట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మనల్ని సైలెంట్ చేశారు. అది మన హోమ్ గ్రౌండ్ కి వచ్చి నీ యవ్వ మనకే దంచి కొట్టారు. అరే అయినా సరే మనం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ని వదలకూడదు. నీ యవ్వ ఉన్న ఇక 2 రోజుల్ని కరెక్ట్ గా ఉపయోగించి మనం మ్యాచ్ ని గెలవాలి. నీ యవ్వ మన దగ్గర ఇంకా 7 వికెట్లు మిగిలింది. నీ యవ్వ ఎలాగైనా సరే నేను డబుల్ సెంచరీ పిసుకుతా, ఆస్ట్రేలియాని గెలిపించేలా చేస్తా. అరే ఏంది భయ్యా స్మిత్, నువ్వు డబుల్ సెంచరీ కాదు కదా. నీ యవ్వ త్రిబుల్ సెంచరీ చేసినా మీరు మ్యాచ్ గెలవరు. అరే చూసావు కదా లాస్ట్ 4-5 ఓవర్స్ లోనే నీ యవ్వ 3 వికెట్లు పిసికాం. రేపు మిమ్మల్ని ఒక సెషన్ లోనే ఆల్అౌట్ చేస్తాం. ఇండియా అంటే ఏంటో చూపిస్తాం. నీ యవ్వ బుమ్రాతో కథ మొత్తం వేరే ఉంటది. ఒట్టిగానే పిసుకుతాం. అరే అది బై వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయర్రి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అలాగే వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు బాబాయ్.